శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మంగళవారం టెక్కలి నియోజకవర్గంలోని మదన గోపాల సాగరం వద్ద ఆయన జిల్లా అధికారులతో కలిసి రిజర్వాయర్ను పరిశీలించారు. ఆయనతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పాల్గొన్నారు. టెక్కలి మండలం సమీపంలోని మదన గోపాల సాగరం వందల ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్య రిజర్వాయర్గా ఉన్నదని గుర్తించిన మంత్రులు దీన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడమే కాకుండా అవసరమైన నిధులు మంజూరు చేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వెనుకబడిన సాగునీటి రంగానికి ఊపిరితిత్తులుగా కూటమి పాలన 2014 నుండి 19 మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసినా ఆ తర్వాత ప్రభుత్వం మారిన తరువాత సాగునీటి రంగం పూర్తిగా నిర్వీర్యమైందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించి రైతులకు సకాలంలో సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వంశధార ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని సీతసాగరం సహా 22 చెరువులను చైన్ ఆఫ్ ట్యాంక్స్ మోడల్గా అభివృద్ధి చేయాలని సూచించారు. డీసిల్టేషన్ గట్ల బలోపేతం, శాశ్వత భద్రతపై చర్యలు తీసుకోవాలని, దీనిపై పూర్తి నివేదికలు రూపొందించి త్వరగా అందజేయాలని వంశధార ఎస్ఈపివి తిరుపతిరావును మంత్రి నిమ్మల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.